కేజ్రీవాల్ గారు కానీ కవిత కానీ వీళ్ళ పైన ఈరోజు డిశ్చార్జ్ పిటిషన్ కోర్టులో జరిగిన డిశ్చార్జ్ పిటిషన్ అది ఒక న్యాయపరమైన ప్రక్రియ. అది న్యాయపరమైన ప్రక్రియ. ఈ న్యాయపరమైన ప్రక్రియలో సిబిఐకు అదేవిధంగా వీళ్ళ మధ్యన అడ్వకేట్ మధ్య టెక్నికల్ పాయింట్ మీద డిశ్చార్జ్ అది సాంకేతికమైనటువంటి ఒక విషయాలపైన ఒక ముద్దాయి డిశ్చార్జ్ అయితే అది వాళ్ళు ఏదో అమాయకులని చెప్పడానికి వీలేదు. డిశ్చార్జ్ ఆన్ టెక్నికల్ గ్రౌండ్స్ ఈజ్ నాట్ ప్రూఫ్ ఆఫ్ ఇన్నోసెన్స్. మళ్ళీ చెప్తున్నాను, డిశ్చార్జ్ ఆన్ ది గ్రౌండ్ ఆఫ్ టెక్నికాలిటీస్ ఈజ్ నాట్ ప్రూఫ్ ఆఫ్ ఇన్నోసెన్స్. సాంకేతికమైనటువంటి ఆధారాల పైన కోర్టు ఒకరిని నిర్దోషిగా తేలుస్తే అది అమాయకత్వానికి వారి ఒక నిర్దోషం కారు అని చెప్పడానికి అది ఒక పరిస్థితి కాదు. దీని మీద సిబిఐ వాళ్ళ నిర్ణయం తీసుకుంటారు. బహుశా అప్పీల్ పోతే పోవచ్చు వాళ్ళు. ఇది ఓన్లీ ట్రయల్ కోర్టులో జరిగినటువంటి నిర్ణయం. ఇది ఏది ఉన్నప్పుడు కూడా దాంట్లో ఎటువంటి వాస్తవాలు లేకపోతే సెల్ ఫోన్ ఎందుకు కాలు పెట్టాలి, సిమ్ కార్డు ఎందుకు కాలు పెట్టాలి, కేజ్రీవాల్ గారి పాలసీని ఎందుకు మార్చుకోవాలి. 2022లో ఇవన్నీ బయటపడ్డ తర్వాత రివర్స్ పాలసీ చేసుకుంది కేజ్రీవాల్ ప్రభుత్వం. మన అంత చిత్తశుద్ధిలో ఎందుకు చేస్తున్నాం? లాస్ట్లో ఒకటే క్వశ్చన్ చెప్తాను. ఇది భారతీయ జనతా పార్టీకి ఎటువంటి సంబంధం లేదు. కంప్లైంట్ చేసింది కాంగ్రెస్ పార్టీ. ఢిల్లీలో ఎక్సైజ్ పాలసీ మీద ఫస్ట్ కంప్లైంట్ చేసింది కాంగ్రెస్ పార్టీ ఆ 2022లో. తర్వాత 2024లో ఈడీ సిబిఐ ఎంటర్ అయింది. కాబట్టి ఛార్జ్షీట్ ఫైల్ అయిన తర్వాత కొన్ని టెక్నికాలిటీ, ఫస్ట్ టెక్నికాలిటీ నాకు ఇనీషియల్గా తెలిసిన విషయాలు ఏంటంటే ఏ డాక్యుమెంట్స్ పైన అయితే ప్రాసిక్యూషన్ రిలే అయిందో ఆ డాక్యుమెంట్స్ వాళ్ళు ముద్దాయికి సప్లై చేయలేదు కాబట్టి అది టెక్నికల్ డిఫెక్ట్ ఉంది కాబట్టి లీగల్ ఇన్ఫర్మేటీ ఉంది కాబట్టి డిశ్చార్జ్ చేశారని చెప్పేసి నాకు మామూలుగా తెలిసినటువంటి ఒక ఏదైతే సమాచారం. కాబట్టి ఇందులో సంకలనం వేసుకుని ఎగరాల్సిన అవసరం లేదు. ఇంకా ముందు ముచ్చట పడ్డాయి. ఇప్పుడు మా